సమరయోధుల సొమ్ముతో నెహ్రూ గారు నేషనల్ హెరాల్డ్ పత్రిక పెడితే నెహ్రూ గారి వారసులు చిల్లర విసిరి వేల కోట్ల రూపాయల విలువ చేసే పత్రిక ఆస్తులను కొల్లగొట్టారు. నష్టాలతో మూతపడ్డ కంపెనీకి అప్పులు ఇచ్చేది, ఆ అప్పులు తీర్చలేని హెరాల్డ్ షేర్లను కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి చెందిన కంపెనీకి బదలాయించేది అంతా ఒక్కరే కావటం హెరాల్డ్ కుంభకోణంలో కళ్ళు చెదిరే గారడి. ఈ మొత్తం స్కామ్కు సూత్రధారులు, పాత్రధారులు కూడా తొలి ప్రధాని వంశీకులే కావటం కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ అంశం కావచ్చు. కానీ దేశం మాత్రం సిగ్గుతో కుచించుకుపోతోంది. అవినీతి గాంధీయం అను గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె గారాల పుత్రుడు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బోనులో నిలబడాల్సి ఉంది. స్వతంత్ర పోరాట సమయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ సమరయోధుల భాగస్వామ్యంతో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అక్రమంగా గాంధీలు తమ కంపెనీకి బదలాయించుకున్నారన్న ఆరోపణపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. విచారణకు రమ్మని ఈడీ సమన్లు జారీ చేస్తే సోనియాతో పాటు ఆమె తనయ ప్రియాంకకు కరోనా సోకటంతో విచారణకు హాజరు కావటానికి 3 వారాల గడువు కోరారు. మరోవైపు రాహుల్ గాంధీ ఈ నెల 13న ఈడీ ముందు హాజరయ్యే రోజున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి రచ్చరంబోలా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. నేషనల్ హెరాల్డ్ భారత స్వాతంత్ర్య సమర సమయంలో 1938 సెప్టెంబర్లో ఆరంభమైన పత్రిక. పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీన్ని లక్నోలో స్థాపించారు. స్వతంత్ర పోరాటానికి బాసటగా ఉంటూ సాగిన ఈ పత్రిక 1942లో 3 ఏళ్ల పాటు మూతపడింది. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అనుబంధ పత్రికగా కొనసాగింది. ఇది ప్రధాని అయ్యే వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఇంటర్నేషనల్ కరస్పాండెంట్గా వ్యవహరించిన నెహ్రూ తమ అభిప్రాయాలను ప్రజలకు చేరవేసేందుకు నేషనల్ హెరాల్డ్ను ఒక వేదికగా మలుచుకున్నారు. 1968లో ఢిల్లీ ఎడిషన్ను కూడా ఆరంభించారు. హెరాల్డ్తో పాటు నవజీవన్ అనే హిందీ పత్రిక, క్వామీ ఆవాస్ పేరిట ఉర్దూ దినపత్రిక కూడా హెరాల్డ్ గ్రూప్ నుంచి వెలువడ్డాయి. ఎమర్జెన్సీ నేపథ్యంలో 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నేషనల్ హెరాల్డ్ పత్రిక రెండోసారి మూతపడింది. 2 ఏళ్ల తరువాత మళ్లీ ప్రారంభమైన హెరాల్డ్ పత్రిక 1986 నాటికి ఆర్థిక సంక్షోభంలో పడింది. పత్రికను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో పత్రికను ఆర్థికంగా పరిపుష్టి చేశారు. 2008 వచ్చేసరికి పత్రిక నష్టాలు మరింత పెరిగాయి. ఇక నేషనల్ హెరాల్డ్ పత్రికను నడపడం సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మొత్తం మీద స్వతంత్ర పోరాట సమయంలో పురుడు పోసుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రిక 70 ఏళ్ల తరువాత శాశ్వతంగా మూతపడింది. 2008లో మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించింది. దీన్నే ఏజేఎల్ అని పిలుస్తారు. ఏజేఎల్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఖజానా నుండి 90 కోట్ల రూపాయల మేర మొత్తాన్ని ఏజేఎల్కు రుణంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు తీర్చడానికని ఇచ్చారు. అయితే ఈ నిధులను వెచ్చించి ముంబై, చెన్నై, పంచ్కుల, చండీగఢ్ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వాటిను అద్దెకు ఇచ్చుకుని పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 1970లు, 1980లలో కాంగ్రెస్ హవా కొనసాగినప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేషనల్ హెరాల్డ్కు పెద్ద ఎత్తున ఆస్తులు కేటాయించారు. 1980లలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికని చెప్పి పార్టీ ఎంపీలందరి దగ్గర ఒక్కరోజు వేతనాన్ని వసూలు చేశారు. అది కాక పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. అయితే ఆ మొత్తంతో నిర్మించిన భవనం కాస్త పార్టీ కార్యాలయానికి కాకుండా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ట్రస్టుకు కేటాయించేశారు. దానిపై పార్టీ ఎంపీలే నోళ్లు వెళ్లబెట్టారని సమాచారం. నేషనల్ హెరాల్డ్ మూసివేసే సమయానికి సంస్థ కాంగ్రెస్ పార్టీకి బకాయి పడ్డ 90.25 కోట్ల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసేసింది. హెరాల్డ్ సంస్థలో మొత్తం 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉంటే అందులో ఇంచుమించు 1,100 మందిని కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించేసింది. మిగతా షేర్ హోల్డర్లకు కేవలం 50 లక్షల రూపాయలను చెల్లించి నేషనల్ హెరాల్డ్కు చెందిన ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీ సొంతం చేసుకుంది. నేషనల్ హెరాల్డ్కు ఎంత లేదన్నా 5,000 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు ఉన్నాయని అంచనా. వేలాది కోట్ల రూపాయల ఆస్తులను సొంతం చేసుకోవడానికి కేవలం 50 లక్షల రూపాయలు వెచ్చించి నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారన్నది ఆరోపణ. ఇలా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సొంతం చేసుకున్న యంగ్ ఇండియా కంపెనీ ఎవరిదో కాదు,
సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, వారి అనుచరులదే ఆ కంపెనీ. ఈ కుంభకోణంలో అత్యంత ఆశ్చర్యకరమైన కోణం ఒకటుంది. ఇందులో గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన సీనియర్ నేత మోతీలాల్ పాత్ర ఈ స్కామ్లో తిరుగులేనిది. 70లలో తెలుగులో వచ్చిన దానవీర సూరకర్ణ సినిమా చూశారు కదా. అందులో పాండవులకు, శత్రుపక్షమైన కౌరవులకు వ్యతిరేకంగా పాండవుల తరపున కృష్ణుడైన ఎన్టీఆర్ రథసారథిగా నిలబడితే, కౌరవ చక్రవర్తి అయిన దుర్యోధనుడైన ఎన్టీఆర్ కు మద్దతుగా మరో ఎన్టీఆర్ కర్ణుడి వేషంలో పాండవులతో యుద్ధం చేస్తాడు. ఇలా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో అదరగొట్టడంతో ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల అక్రమ బదలాయింపు కథలో మోతీలాల్ ఇలాంటి వేషాలే వేశారు. 3 వేషాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులను గాంధీల కాళ్ల ముందు పెట్టేశారు వోరా. కాంగ్రెస్ పార్టీ తరపున ఏజేఎల్ దగ్గర 90 కోట్ల రుణాన్ని వసూలు చేసుకునే కాంట్రాక్టు కోసం యంగ్ ఇండియన్ తరపున దాని డైరెక్టర్లలో ఒకరైన మోతీలాల్ వోరా ప్రతిపాదన పంపించారు. ఇందుకు అంగీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున దాని కోశాధికారి మోతీలాల్ వోరా సంతకం చేశారు. ఏజేఎల్కు ఎండీ కూడా మోతీలాల్ వోరానే కనుక యంగ్ ఇండియన్కు ఏజేఎల్ షేర్లను బదలాయించే ఒప్పందంపై ఏజేఎల్ తరపున మోతీలాల్ వోరా సంతకం చేశారు. కుటుంబ విధేయుడైన వోరా త్రిపాత్రాభినయంతో 3 సంతకాలు చేసి 5,000 కోట్ల విలువైన స్వాతంత్ర్య సమరయోధుల ఆస్తిని సోనియా కుటుంబం చేతిలో పెట్టారు. సోనియా, రాహుల్ గాంధీలు కలిసి కోట్లాది రూపాయల ఆస్తులను అక్రమ మార్గంలో కాజేశారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ రుణం ఇవ్వడమే చట్టవిరుద్ధమన్నది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులను రుణంగా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని స్వామి అంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెస్, టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా, జర్నలిస్ట్ సుమన్ దుబేలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 ఆగస్టు 7న నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ సోనియా గాంధీ తరపున దాఖలైన పిటిషన్లను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ పై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై 2015 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును నిలిపివేసింది. అయితే ఆ తర్వాత సెప్టెంబర్లో కేసును తిరగదోడింది. ఈ కేసులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మొట్టమొదటిసారి కోర్టు ముందు హాజరయ్యారు. ఇది రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు గగ్గోలు పెడుతున్నారు. అయితే దీన్ని బీజేపీ కొట్టిపారేస్తోంది. దానిపై ఈడీ దర్యాప్తుకు ఆదేశించింది న్యాయస్థానం. అందులో న్యాయం లేదనుకుంటే సోనియా, రాహుల్ గాంధీలు అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవాలి, కానీ బీజేపీపై బురద జల్లడం ఏంటని కమలనాథులు మండిపడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అసలు తాము ఎలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదని సోనియా, రాహుల్ గాంధీలు భావిస్తే ఈడీ దర్యాప్తును ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా అంటున్నారు పాలకపక్ష నేతలు. మేధావులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించి వేధించిన ఘటనలు కోకొల్లలు. తాము అలా చేశాం కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూడా అలానే చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి భావిస్తూ ఉండొచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంది. ఆ కుంభకోణంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రాజీవ్ గాంధీ పేరు ఉంది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చిత్రంగా ఎఫ్ఐఆర్లో ఉన్న రాజీవ్ గాంధీ పేరును తొలగించేశారు. 10 జన్పద్లో కూర్చుని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ సొంత కంపెనీకి బదలాయించుకునే క్రమంలో బిజీగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుటుంబాన్ని బోనులో నిలబెట్టే కుట్రలో హైకమాండ్ తలమునకలై ఉంది. వైఎస్ఆర్ అకాల మరణ వార్త తట్టుకోలేక గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం తన కర్తవ్యమని భావించిన వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దానికి అనూహ్య స్పందన లభించడంతో కొందరు కాంగ్రెస్ పెద్దలు అసూయపడి ఆ యాత్రను ఆపివేయించాలని పావులు కదిపారు. వారి మాటలు విన్న సోనియా యాత్ర ఆపమన్నారు. అయితే ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కొనసాగించారు. దీన్ని ధిక్కారంగా భావించిన సోనియా గాంధీ
జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును జోడించారు. సరి, ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వ వైఖరి ఎలా ఉంటుందో తెలియచెప్పడానికే. తమ అవినీతిపై దర్యాప్తు అనగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చలిజ్వరం పట్టుకుంది. సోనియా, ప్రియాంకలకు కరోనా కూడా సోకింది. ఆ కరోనా సాకుతోనే 3 వారాల పాటు ఈడీ విచారణకు హాజరు కాలేనంటూ సోనియా గడువు కోరారు. ఇక ఈ నెల 13న రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతారని అంటున్నారు. అయితే ఆ రోజున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల చేత నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయించాలని కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైపోయింది. కాంగ్రెస్ వైఖరిని గమనిస్తోన్న వారు నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియా, రాహుల్ల పాత్ర ఉంది కాబట్టే వారు ఎదురుదాడి చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ కుంభకోణంలో గాంధీలు దోషులా కాదా అన్నది న్యాయస్థానాలే తేల్చాల్సి ఉంది. గాంధీలు చాలా స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ 50 lakhs పెట్టుబడి పెట్టి 5,000 కోట్ల ఆస్తులకు గేలం వేసి జాక్పాట్ కొట్టేశారు. అయితే గిట్టన వాళ్ళు మాత్రం దీన్ని కుంభకోణం అంటున్నారని గాంధీలు నొచ్చుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను గాంధీలు తమ సొంత కంపెనీకి బదలాయించుకోవటం ఒక ఎత్తైతే ఆ బదలాయింపు చేసుకున్న తీరే అత్యంత దుర్మార్గంగా ఉందంటున్నారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని వేల కోట్ల రూపాయల ఆస్తుల విషయంలో గాంధీలు హుందాగా అయితే వ్యవహరించలేదని వారంటున్నారు. తప్పు చేయకపోతే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత గాంధీలేదేనని వారంటున్నారు. ये हमेशा की चीज है. संघर्ष तो शायद इंसान के वजूद के साथ जुड़ा हुआ है. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీల సొంత దుకాణానికి బదలాయించడంలో సీనియర్ కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరా త్రిపాత్రాభినయం చేసి అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని సీనియర్ జర్నలిస్ట్ నగేష్ అంటున్నారు. వీళ్ళు మూసేసిన తర్వాత మాకు ఈ అప్పులు తీర్చడానికి మాకు 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి 90.25 crores వాళ్ళు కాంగ్రెస్ నుంచి అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకుని ఇది నడపలేదు. మళ్ళాను ఏం చేశారు, ఈ మొత్తం ఈ లోపల ఏం చేశారు, ఒక యంగ్ ఇండియన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసేసి ఈ అప్పులు ఏమిటంటే దీనికి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇది యంగ్ ఇండియన్కి. సో అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆస్తులు లేవు, అప్పులు లేవు, అన్ని కాస్త వీళ్ళకి వెళ్ళిపోయాయి. సో ఏం జరిగింది, మోతీలాల్ వోరా చైర్మన్ ఆఫ్ అసోసియేటెడ్ జర్నల్స్, ఇది కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ వోరా ట్రెజరర్తో మాట్లాడి ఇదిగో మీ అప్పు కావాలంటే మోతీలాల్ వోరా అప్పు ఇస్తానన్నాడు. ఇక్కడ మోతీలాల్ వోరా తీసుకుంటానన్నాడు. యంగ్ ఇండియన్లో మోతీలాల్ వోరా ఏదైతే డైరెక్టర్ ఉన్నాడో, సో 3 చోట్ల మోతీలాల్ వోరా ఉన్నారు. వీళ్ళందరినీ నడిపింది ఎవళ్ళు? న్యాచురల్లీ గాంధీ ఫ్యామిలీ. దాంట్లో ఎలాంటి అనుమానం ఏముంది? స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరు మీద కుంభకోణం చోటు చేసుకోవడం ఏ జర్నలిస్టుకైనా బాధాకరమే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు. నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక పేరు చెప్పగానే గర్వపడతాడు. తర్వాత అంటే ఒకప్పుడు భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ఆ పత్రిక ఒక కృషి చాలా అమోఘం. జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన పత్రిక అది. పైగా మన తెలుగువాడు ఎం చలపతి గారు దానికి ఎడిటర్గా పనిచేశారు. అలాంటి పత్రిక గురించి, ఆ పత్రికకు సంబంధించినటువంటి ఇప్పుడు దాన్ని రకరకాల పేర్లు పెడుతున్నారు కదా, ఆ పేరైతే బయటకు వస్తుంది, నేషనల్ హెరాల్డ్ అనే పేరు. ఓ కుంభకోణం అంటున్నారు. అది ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు దాని గురించి, ఆ పరిస్థితుల గురించి ఇప్పుడు ఒకప్పుడు గర్వపడ్డ పత్రిక గురించి ఇవాళ జనం అలా మాట్లాడుకునే పరిస్థితి చూసిన తర్వాత ఏ జర్నలిస్ట్ అయినా బాధపడక తప్పదు. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన పత్రిక అయినప్పటికీ తర్వాత ఏంటంటే క్రమక్రమంగా ఒక కుటుంబ అధీనంలోకి దేశం మొత్తం పోయింది. అదే ఒక రాజకీయం అనుకోండి, అది వేరే సంగతి. అసలు ఒక పత్రిక కూడా అలా వెళ్ళిపోవటం కూడా తప్పట్లేం. పత్రిక తాలూకు ఆస్తులు, ఇక్కడ సమస్యల్లో అక్కడ వస్తుంది. 5,000 కోట్ల రూపాయల ఆస్తులని చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు దేశంలో పలు చోట్ల ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటినీ సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ సొంతం చేసుకోవడం దారుణమే అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ నగేష్. అంటే ఏ తప్పు చేయలేదని వాళ్ళు అంటున్నారు. కానీ సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ఆరోపణలు నిన్న మొన్న కాదు, ఎగ్జాక్ట్గా 10 ఏళ్ళు జరిగింది, 2012లోనే.
సో ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు. ఆయన చెప్పింది ఏమిటంటే కనీసం 5,000 కోట్లు ఆస్తులు ఏదైతే నేషనల్ హెరాల్డ్కి ఉన్నాయో దానికి ఏమిటంటే వాళ్ళ స్వాధీనం చేసుకున్నారనేది. ఈ ఆస్తులు ఎక్కడున్నాయి? ఢిల్లీలో, లక్నోలో, బాంబేలో, ఇందోర్లో, భోపాల్లో ఇట్లాంటివన్నీ ఫిక్స్డ్ యాసెట్స్ ఉన్నాయి. ఢిల్లీలో బహదూర్ షా జఫర్ మార్గ్ అక్కడ అన్ని న్యూస్ పేపర్ ఆఫీసులు ఉన్నాయి. దాని విలువే కొన్ని 100 కోట్ల ఒక బిల్డింగు, దాని తర్వాత ల్యాండు. అది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి సబ్సిడైజ్ రేట్లో ఇచ్చిన ల్యాండ్ అది నేషనల్ హెరాల్డ్కి. అదంతా యంగ్ ఇండియన్ పేరుని రాసేసుకున్నారు. ఆ యంగ్ ఇండియన్లో షేర్ హోల్డర్స్ 100% షేర్ హోల్డర్స్ ఎవరంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మూడో వాళ్ళు లేరు. ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఎవరంటే ఓస్కార్ ఫర్నాండిస్, మోతీలాల్ వోరా. వాళ్ళిద్దరూ చనిపోయారు. సో మొత్తం అంతా ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ ఆస్తులు అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లయబిలిటీస్ లేవు. తమపై వచ్చిన ఆరోపణల్లో పసలేదని సోనియా గాంధీ భావిస్తే తాము ఏ తప్పు చేయలేదన్న ధీమా ఉంటే ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బండారు శ్రీనివాసరావు సూచిస్తున్నారు. గతంలో సోనియా గాంధీ నేతృత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను ఏ తప్పు చెయ్యలేదన్న ధైర్యంతోనే ఒంటరిగా విచారణకు హాజరయ్యారని బండారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలానే కేసు వచ్చిందండి. ఈడీ వాళ్ళు కేసులు పెట్టారు, సిబిఐ వాళ్ళు కేసులు పెట్టారు, రకరకాలుగా జరిగినాయి కదా. అప్పుడు ఆయన ఏమన్నా ఇలా చేశారా? ఎప్పుడు పిలిపిస్తే అక్కడికి పోయిన రెండో రోజు మూడో రోజు రెండో విచారణలోనే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. అంటే నేను చెప్పేది ఆయన ఇప్పుడు రేపు జరగబోయే కార్యక్రమానికి ఈయన రాహుల్ గాంధీ గారి పోయే కార్యక్రమాన్ని గురించి ఇప్పుడే నేను ఎక్కడో మీడియాలో చూశాను. దాంట్లో ఏమొస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పిలిపించారు, మొత్తం అంతా మూకుమ్మడిగా విచారణ జరిగే ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి. విచారణ జరిగే ప్రదేశానికి పోయితే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి పోతున్నట్ట. అలాంటివి ఏమి జరగలేదే. జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ దిల్కుషా గెస్ట్ హౌస్లో విచారణకు పోయినప్పుడు ఎవరు వెంబడేం పోలేదు, మామూలుగా వెళ్ళిపోయినాడు ఆయన. అంటే ఏంటంటే నేనేమీ చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదు అనుకుంటే వాళ్ళ ధైర్యం, సాహసం ఇంకో రకంగా ఉంటుంది. ఏదో జరిగిందనుకున్నప్పుడు దానికి ఏదో అడ్డుపెట్టి లేకపోతే కారణాలు చెప్పి దాని నుంచి ఆ విచారణ నుంచి ఏదో తప్పించుకునే ప్రయత్నం, వాయిదాలు కోరే ప్రయత్నము, లేకపోతే ఇంకోటో ఏదో జరుగుతుంటాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఇష్టారాజ్యంగా అమ్మేసిన సోనియా, రాహుల్ గాంధీలు సంస్థ వాటాదారులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం అతిపెద్ద నేరం అంటున్నారు నగేష్. ఏజేఎల్ నుంచి ఇది చూపించాలి కదా యంగ్ ఇండియన్కి. వాళ్ళు ఏం చేశారు, 10 రూపాయల షేర్సు 9 కోట్ల షేర్స్ని 90 కోట్ల కింద కన్వర్ట్ చేసేసి 90 కోట్లు విలువ చేసి యంగ్ ఇండియన్ కొనుక్కుంది. సో ఇప్పుడు ఆ లెక్కన ఏమైంది, అసోసియేటెడ్ జర్నల్స్ అంతా మొత్తం అంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది యంగ్ ఇండియన్కి. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆరోపణ ఏమిటంటే అసలు ఈ ఏజేఐలు పెట్టిన వాళ్ళు ఎవరంటే మనం అది చూడాలి. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, రెండోది పురుషోత్తం లాల్ టండన్, దాని తర్వాత గోవింద్ బల్లభ్ పంత్. ఇలాంటి వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు పెట్టారు. సో వాళ్ళు వారసులు ఉంటారు కదా. వారసులు ఎవరు? ఇప్పుడు మార్కండే, కాడ్జు అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు షేర్ హోల్డర్స్. ఆ షేర్ హోల్డర్స్కి సరే వాటా రావడం కాదు, వాళ్ళ ఏజేఎల్లో ఏదైతే నేషనల్ హెరాల్డ్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదు మీ కంపెనీని అమ్మేస్తున్నాం అనేది, మీ షేర్లో మీకు ఇంత వాటా వస్తుందని, లేకపోతే మీ షేర్లో మీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందనేది ఏమీ చెప్పకుండా అమ్మేశారు. సో వాళ్ళకి ఏమి స్టాండ్ ఉంది? ఈ 30 తారీఖున హైకోర్టులో కేసు వస్తుంది, హైకోర్టులో ట్రయల్ కోర్టులోను ఢిల్లీలోని. దాంట్లో చాలా మటుకు విషయాలు తేలిపోతాయి. ఇప్పుడు ఈ కేసును అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటున్నారు విశ్లేషకులు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యే రోజున దేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ నేతలను హస్తినకు రప్పించి పెద్ద షో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. అయితే రాహుల్ గాంధీ పైన మరికొన్ని అభియోగాలు కూడా ఉన్నాయంటున్నారు నగేష్. ఈ 3 ఎంటిటీసే కాదు, యంగ్ ఇండియన్, ఏజేఎల్, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీయే కాదు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఐటీ ఎవేజన్. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద మెయిన్ కేసు ఏమిటంటే అసలు దీంట్లో వచ్చిన ఆదాయం 150 crores అంటే ఆయన అంత చూపించలేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ కేసు. రెండోది ఏమిటంటే మనీ లాండరింగ్ కేసు. మనీ లాండరింగ్ ఏంటి, కలకట్టాలో ఒక కంపెనీ నుంచి 1 కోటి రూపాయలకు సంబంధించిన డాలర్స్లో తీసుకుని దాంట్లో సగం 50 లక్షలు ఏదైతే ఉందో
అది తీసుకుని దీనికి కట్టారు, ఏజేఎల్కి. సో ఆ మనీ లాండరింగ్ ఉంది, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఉంది, ప్లస్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పింది ఏంటంటే 420 కేసు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తమపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీని మించిన ఛాంపియన్ మరొకరు లేరంటారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ చూపిన బాటలోనే ఇప్పుడు బీజేపీ నడుస్తోందన్నది వారి వాదన. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నిజంగానే రాజకీయ కక్ష సాధింపుతో సోనియా, రాహుల్ గాంధీలపై దర్యాప్తులకు ఆదేశించిందని భావిస్తే ఆ విచారణను ధైర్యంగా ఎదుర్కొని ఏ తప్పు చెయ్యలేదని చాటుకోవడమే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ముందున్న మార్గమని మేధావులు సూచిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.